స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పవన్ కళ్యాణ్ పోలీస్ వాహనంపై పెరేడ్ గ్రౌండ్స్ లో పర్యటిస్తూ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఓ మహిళ ఆయన వాహనానికి అడ్డుగా వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బంది ఆమెను వెనక్కి తీసుకువెళ్లారు. ఆ తరువాత కూడా పవన్ కళ్యాణ్ పెరేడ్ గ్రౌండ్స్ లో పర్యటించేంత వరకు పోలీసులు ఆ మహిళను తమ అదుపులోనే ఉంచుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో భద్రతా ఏర్పాట్లపై చర్చ మొదలైంది. వేడుకల సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లోకి ప్రవేశించే విషయంలో మీడియా, సాధారణ ప్రజలపై పలు ఆంక్షలు విధించినప్పటికీ గుర్తు తెలియని మహిళ భద్రతా పరిధిలోకి ఎలా ప్రవేశించగలిగిందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమం కావడంతో భద్రతా తనిఖీలు, ప్రవేశ మార్గాల పర్యవేక్షణ, అనుమతి ఉన్న వ్యక్తుల గుర్తింపు వంటి అంశాలలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మహిళా భద్రతా వలయాన్ని దాటి వాహనం సమీపానికి చేరుకునే అవకాశం ఎలా ఏర్పడిందనే అంశంపై సమగ్ర పరిశీలన అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో అత్యంత కీలకంగా మారిన అంశం ఆ మహిళ గుర్తింపు. ఆమె ఎవరు, ఏ ఉద్దేశంతో పెరేడ్ గ్రౌండ్స్కు వచ్చింది, ఆమెకు కార్యక్రమ ప్రాంగణంలోకి ప్రవేశానికి అనుమతి ఉందా, ఉంటే ఎవరు అనుమతినిచ్చారు, లేక భద్రతా తనిఖీలను దాటి లోపలికి వచ్చిందా అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. అదేవిధంగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఏం జరిగిందన్నది కూడా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు ఆమెను విచారించారా, ఆమె వద్ద ఏమైనా గుర్తింపు పత్రాలు ఉన్నాయా, ఆమె ప్రవేశించిన మార్గమేమిటి వంటి అంశాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రి స్థాయి ప్రజాప్రతినిధి పాల్గొన్న కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లలో చిన్నపాటి లోపం కూడా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ ఘటనలో చివరి క్షణంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తమై మహిళను అడ్డుకోవడం వల్ల పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ ఆమె అంతవరకు చేరుకునే అవకాశం ఎలా వచ్చింది అన్నదే ఇప్పుడు దర్యాప్తు చేపట్టాల్సిన కీలక అంశంగా మారింది.